నా పేరు లింగ, జాలమంచి గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. నా సమస్య ఏమంటే గత ప్రభుత్వంలో మా ఇంటి ముందు రోడ్డుని వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో కబ్జా చేసినారు. కబ్జా చేసి మా ఇంటికి బండ్లు పాతినారు. బండ్లు పాతిన తర్వాత మేము న్యాయం చేయాలని కోరుతున్నాము. కానీ అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉంటారో వీఆర్ఓ కానీ అక్కడ సానుకూలంగా మాకు స్పందించట్లేదు. కానీ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ మాకు ఏ న్యాయం జరగలేదు. కానీ అక్క దగ్గరకు వచ్చి మేము మా సమస్యని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత అక్కకి మేము వివరించి చెప్పాము. కానీ అక్క మాకు న్యాయం చేయవలసిందిగా, మా తరఫున న్యాయం చేయవలసిందిగా మేము అక్కనే కోరుతున్నాము. నిన్న జరిగిన విషయము, మా ఇంటికి వచ్చి బండ్లు పట్టినారు. ఆ ఫోటో వచ్చి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా ఇంటికి బండ్లు పట్టినారు. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి పోయి కలిసి కంప్లైంట్ ఇచ్చాము. పెద్దతమ్మలం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. కానీ అక్కడ ఏమంటారంటే అక్కడ ఉన్న విఆర్ఓ మాకు చెప్తే మేము అక్కడ వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాము కలిసి వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటామని చెప్పినారు. కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటాము, కానీ వాళ్ళ ద్వారా విఆర్ఓ ద్వారా ఫోన్ చేపిస్తే మేము చర్య తీసుకుంటాము కలిసి చెప్పినారు. కానీ ఇంతవరకు విఆర్ఓ దానికి చెప్పడం లేదు. అందుకోసమే ఆ అక్క గారిని కలవడం జరిగింది. కానీ అక్క మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఆదోని ప్రజలకి ఒక చిన్న విన్నపము. ఎందుకంటే ప్రతి వారము సోమవారము ఆదోనిలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలోన స్పందన అనే ఒక కార్యక్రమము చేపడుతున్నారు అధికారులు. అది ఉద్దేశము మంచిది అయినప్పటికీ కూడా సబ్ కలెక్టర్ మాటలను కూడా అంటే ఒక చెవిలో వింటారు, ఇంకో చెవిలో వదిలేస్తున్నారు. ఎందుకని నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది సంబంధిత విఆర్ఓలు గాని, సంబంధిత ఎంఆర్ఓ గాని, సంబంధిత కమిషనర్ గాని, సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇంకొకటి పోలీస్ సిబ్బంది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా జరగరానేది సంఘటన జరిగితేనే పోలీస్ వాళ్ళు స్పందిస్తారు, లేకపోతే స్పందించటం లేదు. ఆ పోలీస్ కేసు అవ్వాలంటే కూడా ఒకరిది రికమెండేషన్ కావాలి. సచివాలయాలలో విఆర్ఓలది కానీ అడ్మిన్ గానేది వీళ్ళది ఎవరిదైనా రికమెండేషన్ ఉంటేనే స్పందిస్తాము, లేకపోతే స్పందించము అని అంటున్నారు. ఇది సరైన పద్ధతి అయితే కాదు. ఈ అబ్బాయి ఇంటి ముందు అయితే రోడ్లు సిసి రోడ్ అనేది శాంక్షన్ అయ్యింది. కాకపోతే 1 నుంచి 2 ఇండ్లు వాళ్ళు దాన్ని అడ్డుకుంటున్నారు. వీళ్ళ ఇంటి ముందు కూడా స్కూల్ అనేది ఉంది. ఆ స్కూల్ వరకు కూడా సిసి రోడ్ అనేది శాంక్షన్ అయింది. కేవలము వైసీపీ ఎవరైతే వాళ్ళ నమ్ముకొని ఉన్నారో ఒక 2 నుంచి 3 కుటుంబాలు ఆ సిసి రోడ్డుని అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటే 2 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారు. అంటే ఆ 5 సెంట్లు ఇందిరమ్మ గాంధీ అంటే 1984లో 36 పట్టాలు ఇస్తే అందులో 3 నుంచి 4 పట్టాలకి దౌర్జన్యంగా, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళ దౌర్జన్యంతో అండదండతో 2 సెంట్లకి ఎక్కువ పట్టా చేసుకుని 7 సెంట్లకి పట్టా చేసుకున్నారు. ఇందులో మహానుభావులు విఆర్ఓల హస్తం ఉంది. ఎందుకంటే డబ్బులకి కగ్గుర్తి పడినట్లు ఉన్నారు. అందుకోసమని ఇతను ఏం చెప్తున్నాడంటే, మేము స్పందనలో 4 నుంచి 5 అర్జీలు కూడా ఇచ్చినాము, ఇంతవరకు కూడా ఏ విఆర్ఓ కూడా స్పందించడం లేదు. పైగా మా మీదనే దౌర్జన్యంగా తిట్టిపోసి పంపిస్తున్నారు. మేము నిన్న కూడా కలెక్టర్ పోలీస్ స్టేషన్ కి పోతే వాళ్ళు ఏమన్నారంటే, విఆర్ఓ ఫోన్ చేస్తే మేము కంప్లైంట్ తీసుకుంటాం, వచ్చి అరెస్ట్ చేస్తాం, 4 తంతాం అంటున్నారు. మీరు తన్నటానికో వాళ్ళు తన్నించుకోవడానికో కాదు కదా కేసు పెట్టిండేది. వాళ్ళ ఇంటి ముందు రోడ్డు వేసినారు, ఆ రోడ్డు వేయకోకుండా అడ్డుకుంటున్నారు. ఇంకోటి అంటే, ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఎవరి ఇంట్లో నుంచి బయటకు రావాలో చెప్పండి. మా ఇంటి నుండో పక్కింటి నుండో రావాలన్నా లేదు కదా. ఎవరి ఇంటి ముందు గేట్ ఉంటుందో అక్కడి నుండి బయటకు రావడానికి, ఇంట్లో పోవడానికి వీలుంటుంది. దౌర్జన్యంగా అంత గొడవలు జరుగుతున్నా కూడా విఆర్ఓలు ఉన్నప్పుడేమో, ఎంక్వైరీకి వచ్చినప్పుడేమో దౌర్జన్యం చేసే వాళ్ళు గుంటూరులో ఉన్నాము, విజయవాడలో ఉన్నాము, వేరే ఊర్లో ఉన్నామని సాకులు చెప్తున్నారు. మళ్ళీ నిన్న ఎట్లా వచ్చినారు అంటే, ఇంటి ముందు గేటు ముందు బండలు పాతడానికి, దౌర్జన్యం చేయడానికి, గొడవ పడడానికి మాత్రమే అక్కడ ఉంటారా? అంటే మిగిలిన వాళ్ళకి సిసి రోడ్డు, స్కూల్ పిల్లలకి రోడ్డు అవసరం లేదా? ఆ రోడ్డు స్కూల్ వరకు వేసినారంటే స్కూల్ పిల్లలకి కూడా ఉపయోగకరం ఉంటుంది, ఆ కాలనీ వాసులకి కూడా ఉపయోగకరం ఉంటుంది. ఇట్లా మంచి కార్యక్రమాన్ని ఎందుకు ఆపుతున్నారు అనేది దీనికి బిఆర్ఓ గారు సమాధానం చెప్పాలి. ఇంకొకటి ఏమంటే,
కరిలింగప్ప సన్నప్ నరసింహులు మరియు కుల్లూరు నరసప్ప సన్నప్ దుర్గప్ప అను జాలమంచి గ్రామానికి చెందినవారు. కానీ ఇది పట్టాలు వచ్చేసి 1984లో ఇందిరమ్మ పట్టాలుగా మంజూరు చేసినారు. సర్వే నంబర్ 41/7. అందులో 36 పట్టాలు. అందులోన హరిజన అల్లయ్య అనే వ్యక్తికి 5 సెంట్ల స్థలము మంజూరు చేసినారు. దక్షిణము పడమర రోడ్డు ఇవన్నీ కూడా హరిజన లక్ష్మణ ఈరప్ప ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏమందంటే 45 సర్వే నంబర్ 41/5లోన అంటే ఈ 41/7 సర్వే నంబర్ కి 41/5 సర్వే నంబర్ కి సంబంధమే లేదు. ఆ సంబంధం లేదంటే 41/5 సర్వే నంబర్లలో సంబంధం లేని వ్యక్తులు 7 సెంట్లకి పట్టా పాస్బుక్ చేసుకున్నారు. గత ప్రభుత్వంలోన వైసీపీ అండదండ చూసుకొని చేసి ఇచ్చినారు. ఈ 3 పట్టాలు ఎట్లా చేస్తారు? చట్టానికి విరుద్ధంగా మీరు ఎట్లా చేస్తారు విఆర్ఓల్ గారు? మీకు ఇది తెలిసి చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారా? తెలిసి తెలియనట్లుగా ఉంటున్నారా? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకొని ఉంటారులే అన్న భావనతో మీరేమైనా ఇట్లా అవినీతికి పాటు పడుతున్నారా? ఇంకొకటి రోడ్డు 41/7లో గల రోడ్డు తూర్పు నుంచి పడమర వరకు ప్రభుత్వం అనుమతించిన రోడ్డు. ఈ 3 పట్టాలు కలిగిన వారు కావాలని సీసీ రోడ్డుని వేయకుండా అడ్డుకుంటున్నారు. మీకు ఎవరు ఇచ్చారయ్యా హక్కు అధికారము? సీసీ రోడ్లు అనేది ప్రజలకు స్కూల్ పిల్లలకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. ఎవరైనా రోడ్లు వేయాలని కోరుకుంటారు కానీ రోడ్లు వద్దనుకొని మేము 7 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నాము మాకు రోడ్డే వద్దనుకుంటారు. ఇట్లా చేయడం కరెక్టేనా? ఇంకొకటి ఏమంటే సీసీ రోడ్డు వద్దని వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమీ తీసుకోలేదు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు కౌతాలం పోలీస్ వాళ్ళకు కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నారు సార్. పెద్ద తుమ్మలం పోలీస్ వాళ్ళకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నారు సార్. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఏదైనా ఘటన జరిగి గొడవలు జరిగి రక్తపాసాలు ఏమైనా అయితేనే మీరు వచ్చి సంఘటన స్థలానికి వచ్చి విచారణ వ్యక్తం చేసి కేసు చేసి దర్యాప్తు చేస్తున్నామని అంటారా? అట్లా అనుకోకుండా గొడవలు లేకోకుండా ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంకొకటి సబ్ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి సార్, ఏదైతే మీ స్పందన కార్యక్రమానికి అర్జీలు వస్తున్నాయో వీటిని విఆర్ఓలు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అనుమతి ఉన్నా కూడా చెయ్యలేక తుంగలో తొక్కేస్తున్నారు, డస్ట్బిన్లలో వేస్తున్నారు. ఇట్లాంటి డస్ట్బిన్ లో వేసేటప్పుడు స్పందన ప్రోగ్రామ్ అనేది ఎందుకు పెట్టినారు? మీ కాన్సెప్ట్ ఏంటి? ప్రజల నుండి ఆ అర్జీలు తీసుకొని వాటిని తప్పుదోవ పెట్టేసి నిర్లక్ష్యానికి గురి చేసి వాళ్ళు మా చుట్టూ తిరుగుతారులే అమాయకులు కదా అని బలి పశువులను ఏమైనా చేయాలనుకుంటున్నారా? సబ్ కలెక్టర్ చేసే పనికి మిగిలిన సిబ్బంది కూడా సహకరించాలి కదా. విఆర్ఓ పల్లెల్లో ఎంతమంది విఆర్ఓలు ఉంటారు? ఒక విఆర్ఓ ఉంటారు. ఒక విఆర్ఓ కూడా అవినీతి లేకోకుండా పని చేయడానికి చేత కదా. అట్లాంటి వాళ్ళని మీరు ఇంకా ఎందుకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా చూడకుండా ఉంటున్నారు సార్? దయచేసి దీని మీద కూడా మీరు స్పందించాలి. మేము కూడా ఈసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు అంజినమ్మ అలియా సంజు శ్రీ గాంధీ, తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి, కర్నూలు జిల్లా, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలు ఆదోని. కలెక్టర్ కదండి మీరు నా జాగాలకు నువ్వు వచ్చలేవులే. నీ జాగా కదా, నీ జాగా ఇది. ప్రూఫ్లు చూపిస్తావా? నా జాగా నాన్నగాని పై వచ్చాడు బండ్లో రాళ్ళు పెడతాను. అప్పుడు నువ్వు నా జాగా అంటావా నీ జాగా అంటావు చూస్తాను నాన్నగాన. నీవు అవన్నీ మాట్లాడద్దు. నువ్వు మంచంలో కూర్చున్నాడు నువ్వు ఊపితే ఉండు. మొన్న ఇల్లు కట్టినప్పుడు కాంపౌండ్ కట్టినప్పుడు ఎక్కడ పెట్టింటారు మాకమ్మ? ఎక్కడ పెట్టింటారు అంటే ఎక్కడ తిరిగితే అక్కడ మాట్లాడతారనమాట మీరు. న్యాయమంటారా? ఇది న్యాయంపై ఊరు
చేయలేదే మేము ఇప్పుడు మా మామయ్య బయట ఉన్నదానికే దమ్ముంటే మామ అగ్గి పెడతాము గుద్దులో దమ్ములేదు కదా నీ బయటకు వచ్చింది మీరు సత్తున్నాడు మాకు సత్తేద్దమ్మా అందరు ఉన్నప్పుడు బయటకు పోయేది అట్లా కాదు మామ అందరు ఉన్న ఒకటే లెక్కుంటాము తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.